ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మాదేవ. యా లక్ష్మీ ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి, యా లక్ష్మీ నరసింహస్వామి, నీ పాదాల సాక్షిగా ఈ మార్చి 15 తారీఖు వరకు ఎలా ఉంది ఒకసారి మేషరాశి వారికి చిలకమ్మ తెమ్మ మేషరాశి వారికి మార్చి 1వ తారీఖు నుంచి 15 తారీఖు వరకు ఎలా ఉంది చూద్దాం. మేషరాశి వారికి శివుడు వచ్చాడండి. ఈ మేషరాశి వారికి ఈ మార్చి 1వ తారీఖు నుంచి 15 తారీఖు వరకు అష్టమ దళిద్రం, చాలా కష్టాలు, చిక్కులు, అనుభవం వస్తాయని మీరేం బాధపడకండి. ఆ భగవంతునికి దయ వల్ల కానీ మీకు మంచిగా ఉంది. కలిసి వచ్చే రాబోయే రోజుల్లో మంచి కలిసి వస్తుందండి. ఆ అదృష్ట బ్రేకాటంలో అలాంటి కష్టాలు వచ్చిన వారు ఉంటే అప్పుడే గుడిలో పోయి, ఆంజనేయుల గుడిలో పోయి 9వ చుట్టులు తిరిగి నవగిరిల పూజించండి. మీ దరిద్రం అనేది దూరం కలిసి తొలగిపోతాయండి. మీ అదృష్టం రేఖాటంలో ఈ మేషరాశి వారికి ఎక్కడ పైన మీకు మంచి గడియలు ఉన్నాయండి. అనుకున్న పనుల్లో కానీ, ఎక్కడ పైన కానీ, మీ ఫ్యూచర్లో కానీ, మీ పెద్దల గౌరవం కానీ, మీ అనుకున్న పనుల్లో కానీ, శేష పనుల్లో కానీ బాగుంది. మీ చదువు గురించి ఆలోచన, మీకు చదువు జ్ఞానం, ఇంటర్ బీటెక్ కొరకు చదవాలని చాలా కోరికలు. చదువు మంచిగా ఉందండి. బాగా చదువుకోండి. మీ ఫ్యూచర్లో బాగుపడతారు. ఇంకా మీరు పెద్దలకి అంత గౌరవించి యోగస్థానములు నడుస్తారు. మీ పాదం 1వ పాదం కానీ లక్ష్మీ యోగం మంచిగా ఉందండి. కానీ రాగి పాదం ఉంది, మంచిగా ఉందండి. కానీ ఆలోచన బంగార పాదం రాకూడదు. రాగి పాదం, ఇనుప పాదం వస్తే ఏం కాదండి. కానీ బంగార పాదం రాకూడదు. ఈ పాదం లక్ష్మీ పాదం కానీ మంచి గడిగా ఉందండి. కానీ ఈ మేషరాశి వారికి ఎక్కడ పోయినా కానీ జయం రేఖ మంచిగా ఉంది. కానీ తొడపుట్టిన వాళ్ళతోటి కానీ సుఖపడే జీవితం ఎక్కువ ఉండదండి. మీ సొంత తెలివి, సొంత జ్ఞానం మంచిగా ఉంది. కానీ ఆలోచన రేఖాటంలో కానీ, శేష జాబ్లో కానీ, ఉద్యోగంలో కానీ కష్టాలు, చిక్కులు, లేనిపోని మాటలు, లేనిపోని చికాకులు, లేనిపోని లెక్కలు, అక్కడ మాట ఇక్కడ మాట, అలాంటి ఎన్నో వస్తూనే ఉంటాయండి. అలాంటి మాటలు వస్తున్నాయని టెన్షన్ తీసుకోకండి. అవి మొత్తం తొలగిపోతాయి. నేను అనుకున్న పనుల్లో కానీ బాగుంటుంది. వాడు అలా చెప్పాడు కదా, మనం ఎట్లా నడిచాం కదా అనేది కాదండి. మన సొంత తెలివితో నడవాలండి. ఎవరో పుల్లలు పెడుతున్నారని మీరు బాధపడకండి. మీకు బాగా జరుగుతున్నాయి. ఆ బాగా జరుగుతున్నాయని ఎక్కువ ఆశపడకండి. ఎంత ఉన్నదో అంతవరకు ఉండండి. మీ ఫ్యూచర్లో బాగుంటుంది. మీకు కష్టాలు చెప్పులు అన్నీ తొలగిపోతండి. ఆ జై శ్రీరామ్ అని మొక్కండి. జై శ్రీరామ్.